ఫోన్ చేసి ఇక్కడికే రమ్మందే, కనిపించదేంటి? అక్క నా మీద డౌట్ తో తన మనుషుల్ని పంపించింది. ఇప్పుడు నేను రాజాతో మాట్లాడితే తనకి ప్రమాదం. ఏం చేయాలి? ఒక వెంగళప్ప దొరికాడు. పాత లవ్వు మళ్ళీ మొదలయ్యే సమయం రాబోతోంది. హాయ్ డార్లింగ్. అరే నిన్నే. కమ్ ఆన్ డార్లింగ్. ఏంటి అలా చూస్తున్నావు? నిజంగానే చెప్తున్నాను, ఐ లవ్ యు రా. నువ్వు నన్ను మరా రాజా? వాడు నలుపు, నువ్వు నలుపు, కానీ నీ మనసు మాత్రం తెలుపు. అందుకే వాడికి నాకు పూతో పుట్టినట్టు నీ లవ్ చెప్పేశావు. ఈ నిప్పు రాజుకోవడానికి కారణం? దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. బ్యాక్గ్రౌండా? అవును, మా అక్కయ్య మన లవ్ ని టెస్ట్ చేయడానికి తన మనుషుల్ని పంపించింది. వాళ్ళు నిన్ను పట్టుకుని నీ బెండ్ తీసినా, నీ బుర్ర పగలగొట్టినా, నీ గుండె చీల్చేసినా సరే నువ్వు నోరు తెరిచి ఆ ఒక్క మాట కూడా అనకూడదు. నువ్వు చిందించే ప్రతి రక్త బొట్టు మన ప్రేమ మొక్క చెట్టు అవ్వడానికి ఎరువు కావాలి. కత్తితో పొడిచినా సరే రక్తం వస్తుంది, కానీ శబ్దం రాదు. పో పో పో. ప్రేమ కవచం కలిగిన బాడీరా, కొట్టుకోండి. హలో రాజా, ఎక్కడున్నావు? కాఫీ షాప్ లో. నా వెనకే మా అక్కయ్య మనుషులు 10 మంది ఫాలో అవుతూ వచ్చారు. అలాగా, ఏమైంది? నీ ఫ్రెండ్ కృష్ణను వాళ్ళకి తగిలించి వచ్చేసాను. అయ్యో పాపం. మన లవ్ కోసం ఈసరికే వాడు రక్తం చిందిస్తుంటాడు. రక్తమా? ఏయ్, ఇంకా నువ్వు ప్రాణాలతో ఉన్నావా? మన లవ్ కోసం నేను చిందించిన రక్తాన్ని నీ లవ్ కోసం యూజ్ చేసుకుంటున్నావా? లవ్వా? నిన్న నీ కామెడీకి అంతే లేదా? మరి నలుపు తెలుపు అన్నావే, అదంతా డూపు. అలా చూడు, సెకండ్ రౌండ్కి వచ్చేస్తున్నారు. దుర్మార్గుడా, ఆ రోజు ఇంజెక్షన్ మార్చేసినందుకు అలా చేసావు. ఇప్పుడేమో పబ్లిక్ ప్లేస్ లో ఇలా చేస్తున్నావు. ఇదే పనా? తర్వాత నీకే తెలుస్తుంది. పట్టేశా. ఇదిగో చూడు, చాప బాగా చూడు. నాకొక మిస్డ్ కాల్ ఇచ్చి తన్నించావు. వాణ్ణి చూడు, సిమ్ కార్డే మార్చేశాడు. నీ బ్యాటరీ వైర్ కట్ చేసి వాడు రీఛార్జ్ చేసుకుంటున్నాడు.